ఐబొమ్మ రవి విచారణలో ఇప్పుడు రోజుకో సంచలన విషయం బయటపడుతోంది. అయితే ఐబొమ్మ రవి పట్టుబడడానికి కారణం ఏంటో తెలుసా? స్నేహం. తన స్నేహితుడికి నేను వచ్చానురా హైదరాబాద్కి అని చెప్పి మెసేజ్ చేశాడట. ఆ మెసేజ్ ఇప్పుడు పోలీసులకు చేజిక్కింది. పోలీసులు ఆయన అరెస్ట్ చేయడానికి కారణమైంది. ఫ్రెండ్కి మెసేజ్ చేసి ఐబొమ్మ రవి దొరికిపోయాడట. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చాక తన ఫ్రెండ్కి మామ హైదరాబాద్ వచ్చానురా అని చెప్పి మెసేజ్ చేయడంతో పాటుగా ఆ తర్వాత పార్టీ చేసుకుందాము. ఆయన ఎగ్జాక్ట్గా చేసిన మెసేజ్ ఏంటో అంటే మామ హైదరాబాద్ వచ్చా కలిసి తాగుదామంటూ ఒక మెసేజ్ చేశాడట. అయితే ఈ మెసేజే ఇప్పుడు పోలీసుల ఎదుట ఆయన అరెస్ట్ అవడానికి పోలీసుల ముందు ఇప్పుడు అన్నీ ఈ తతంగం మొత్తం కారణానికి ఆ ఫ్రెండ్కి మెసేజ్ చేయడమే. అయితే హైదరాబాద్కు వచ్చిన ప్రతిసారి ఫ్రెండ్తో కలిసి రవి మంచి పార్టీ చేసుకుంటాడట. అయితే ఈసారి కూడా మిత్రుడికి మెసేజ్ చేసి ఐబొమ్మ రవి తనని కలవాలి, తనతో పార్టీ చేసుకోవాలనుకున్నాడు. అయితే ఆ ఒక్క మెసేజే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు ఈ సైబర్ క్రైమ్ పోలీసులు. సో మరోవైపు నేటితో ఐబొమ్మ రవికి సంబంధించి కస్టడీ కూడా ముగియబోతోంది. విచారణలో పోలీసులకి అటు రవి ఏమాత్రం సహకరించలేదట. అయితే మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేయాలని పోలీసులు భావిస్తున్నారట.